కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామ శివార్లో అడవి ప్రాంతంలో అస్థిపంజరం లభ్యమైంది. తుంగిపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి రవీందర్గా గుర్తించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే కొందరు రైతులతో క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదని, ఆదిలాబాద్లో రైతులపై లాఠీచార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. ఒకే బ్రాండ్ విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేయడంతోనే ఇబ్బంది ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి 300, ఎన్టీఏకి 200 సీట్లు వస్తాయని ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టీవీ9 షోలో శ్వేతపత్రంపై రాసిచ్చారు. మరోవైపు తమ కూటమికి ఈసారి 400 సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా పేపర్పై రాసి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని గతంలో ప్రకటించగా తాజాగా షెడ్యూల్ను మార్చింది. రోజు ఉదయం 7 నుంచి ఉదయం 11 వరకు స్కూల్ టీచర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ఇందులో భాగంగా చదువుకు దూరంగా ఉంటున్న పిల్లల్ని టీచర్లు ప్రభుత్వ స్కూల్లో చేర్పించాల్సి ఉంటుంది. T20 WCలోకి భారత జట్టు నంబర్ 1 ర్యాంక్తో అడుగుపెట్టనుంది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ టీం ర్యాంకులో భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ టీమ్స్ ఉన్నాయి. వీటిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఇప్పటి వరకు తలో 2 సార్లు ట్రోఫీ నెగ్గాయి. ఇక భారత్, ఆస్ట్రేలియా ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. 2021లో రన్నర్-అప్ గా నిలిచిన న్యూజిలాండ్ ఈసారి కప్పుపై కన్నేసింది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియంలకు చెందిన పాఠ్యపుస్తకాలు ధరలు తగ్గనున్నాయి. ఒక్కో బుక్పై 10 నుంచి 74 వరకు తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్లో పేపర్ రేటు తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో క్లాస్ బుక్స్ రేట్స్ పై పేరెంట్స్ కి 200 నుంచి 300 ఆదా కానుంది. లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇప్పటికే 6 దశల పోలింగ్ పూర్తవగా 7వ దశ జూన్ 1న జరగనుంది. చివరి దశలోని ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసి ఉండడం గమనార్హం. నేడు ఒడిశాలోని భద్రలోక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, టీజీ డిప్యూటీ సీఎం బట్టి ప్రచారం నిర్వహించనున్నారు. జూన్ 1న పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడే అవకాశం ఉంది. 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.